రీ రిలీజ్ భయ్యా మెయిన్గా చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 times చూస్తుంటాం ఈ 6-7 years. ఒక 100 times మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ. కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నేను త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎలా ఉంది అని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఒక్కరం. బట్ ఈ సినిమాలో అలా థాట్ కూడా రానివ్వలేదు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని మ్యాక్స్ పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మీ సినిమాలు మర్చిపోతారు అసలు సినిమా అంటే ఇది కదా. 4 hours చూసామనే థాట్ కూడా ఉండదు. ఇంకా యాక్టింగ్ గురించి దాని గురించి రివ్యూ చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. 4 గంటల సినిమా ఓకేనా అన్న?